ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? అంటే అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అని చెప్పి నిర్ధారించడానికి ఎలాంటి టెస్ట్లు ఉంటాయి? సో మొదటండి ఈ సమస్యలతో వచ్చిన వాళ్ళకి కొద్ది రోజుల నుంచి 1-2 రోజుల నుంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే మేము ఆహారంలో తీసుకోవాల్సిన మార్పుల గురించి చెప్తాము. అలానే కొద్ది మందులతో పరిష్కారం చూపించే విధంగా చూసుకుంటాం. కానీ చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము, తర్వాత మాంతరికి మేము కొన్ని మందులు ప్యాంటప్రజోలను, ర్యాబిప్రజోలను ఇట్లాంటి కొన్ని మందులు మాంతరికి మేము మందుల షాప్ నుంచి తెచ్చుకొని వేసుకున్నాము, అయినా తగ్గట్లేదు. లేకపోతే ఇంతకుముందు ఒక డాక్టర్ గారిని సంప్రదించాము, వాళ్ళు ఇచ్చారు, అయినా తగ్గట్లేదు. అటువంటి వారు దీర్ఘకాలికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కొన్ని పరీక్షలు అయితే చేసి చూస్తాం. ఉదాహరణకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని, తర్వాత ఎండోస్కోపీ, లోపల జీర్ణాశయంలోకి ఒక అడ్వాన్స్డ్ కెమెరా సిస్టమ్ ద్వారా లోపలికి వెళ్ళి చూసి దాన్ని బట్టి సమస్యను కనుక్కొని పరిష్కారానికి ప్రయత్నిస్తాం. చాలామంది ఏంటంటే అపోహ కానీ భయపడేది ఏంటంటే ఎండోస్కోపీ అనే దాంతో నేను చాలా ఇబ్బంది పడతానేమో అనుకుంటారు. అలా ఏం ఉండదు. చాలా చిన్న పిల్లలకు కూడా చేయొచ్చు. ఒకవేళ కొంతమంది భయం ఆందోళనతో కూడుకున్న వారికి చిన్న మత్తు ఇచ్చి కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ ఎండోస్కోపీ అనేది చేసుకోవచ్చు. అట్లాగే సార్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం. అసలు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఎందువలన వస్తాయి? మొదటిదండి, చాలా మందికి కడుపులో నొప్పి కానీ లేకపోతే కొన్ని చెకప్స్ చేయించినప్పుడు కానీ అనుకోకుండా గాల్ బ్లాడర్లో స్టోన్ అనేది బయటపడవచ్చు. ఈ గాల్ బ్లాడర్లో స్టోన్ అనేది ఏంటంటే, అసలు ఫస్ట్ గాల్ బ్లాడర్ అనేది లివర్ పక్కన ఉంటుంది. లివర్ నుంచి ప్రతి మనిషికి ఉన్న శరీరంలో అవయవాలలో లివర్ అనేది అతిపెద్ద అవయవం. ప్రతి మనిషికి కేజీన్నర దాకా లివర్ అనే ఒక అవయవం ఉండి అది రోజు మనందరికీ పసరు అనేది తయారు చేస్తుంది. ఈ పసరు అనేది రోజుకి లీటర్ దాకా తయారయ్యి ఆ పసరు వచ్చే కామన్ బైల్ డక్ట్ అనే పైపుల ద్వారా వచ్చి జీర్ణాశయంలోకి వెళ్ళి అది మనం అరుగుదలకి కూడా పనికొస్తుంది, తయారై వస్తూ ఉంటుంది. ఈ కిందకి ప్రవహించే దారిలో పసర్తిత్ అనేది, గాల్ బ్లాడర్ పసర్తిత్ అనేది ఒక పక్కన ఉంటుంది. సో దాని కెపాసిటీ ఓన్లీ 50 ml. అది ఏమీ తయారు చేయదు, గాల్ బ్లాడర్ తయారు చేయదు. కానీ పసరు లివర్ నుంచి వచ్చిన పదార్థాన్ని కాసేపు ఉంచి పంపింగ్ చేయాల్సిన పని గాల్ బ్లాడర్ పని. ఈ పంపింగ్ సరిగ్గా చేయకపోవడం, కొన్ని జన్యుపరమైన కారణాలు ఉండడం, అలాగే ఆహారంలో మనం తీసుకునేటప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, కొన్ని ఇన్ఫెక్షన్ల వలన, ఈ అన్ని కారణాలు కలిసి పసర్తిత్తులో స్లోగా నిదానంగా రాయి అనేది తయారవుతుంది. ఈ రాయి అనేది అక్కడ ఉన్నంతసేపు మనకి అరుగుదలలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ రాయి జరిగి కిందకొచ్చి ఈ పసరొచ్చే పైపుల్లో అడ్డం పడే కొద్దీ పసరతిత్తి పాడవడం, చీంబట్టం, అలాగే కిందకి జారి అడ్డం పడితే జాండిస్ రావడం, ప్యాంక్రెటైటిస్ రావడం, ఇట్లాంటి చాలా సమస్యలు ఈ రోజుల్లో అన్ని వయసు వాళ్ళకి చూస్తున్నాం. సో ఈ సమస్యలు వచ్చిన తర్వాత మనం వైద్యం చేయడం కూడా డిఫికల్ట్ అవుతుంది. సో అందుకని ఆ సమస్యలకు రాకముందే మనం రాళ్ళున్న స్టేజ్లోనే కనుక్కొని దానికి వైద్యం చేయగలిగితే పెద్ద కాంప్లికేషన్స్, పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి మనం తేలిగ్గా బయటపడవచ్చు. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఎలా నిర్ధారించాలి అన్నప్పుడు మీరు ఎండోస్కోపీ గురించి చెప్పారు కదా సార్, అంటే వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎండోస్కోపీ లోపల మనకి జీర్ణాశయంలో పుండు, పూత, లేకపోతే కొన్ని సమస్యలు, మనం హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి కనుగొంటామండి ఎండోస్కోపీ ద్వారా. ఎండోస్కోపీలో చూసుకున్న దాన్ని బట్టి వైద్యం మోస్ట్లీ అందరికీ 100% మందులతోనే సరిపోతుంది. కానీ మందుల కంటే ముఖ్యమైనది ఇందులో మనం గుర్తించవలసింది ఏంటంటే, మనం ఆహారం దగ్గర నుంచి ఎక్సర్సైజ్ దాకా, స్ట్రెస్ దగ్గర నుంచి మందుల దాకా, ఇలా అన్ని కోణాల్లో మల్టీ మోడల్ ట్రీట్మెంట్ చేయాలి తప్ప ఒక్క ట్యాబ్లెట్తో పరిష్కారం రాదు. మనం అన్ని విధాలుగా చేసుకోవాలి. ఉదాహరణకి ఆహారం తీసుకునే ఆహారం టైంకి తీసుకోవడం, తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవడం, తినంగానే పడుకోకుండా ఉండడం, తినే ఆహారంలో కారం కానీ, మసాలా, నూనె పదార్థాలు, ఎక్కువసార్లు కాఫీ, టీ, పర్టిక్యులర్లీ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది పూర్తిగా మానేయాలి. సెకండ్, మనకి నాన్ వెజిటేరియన్, పర్టిక్యులర్లీ మనం తీసుకునే నాన్ వెజిటేరియన్ చాలా స్పైసీగా ఉంటుంది ఈ రోజుల్లో. దాన్ని సాధ్యమైనంత వరకు తక్కువ స్పైసీగా చేసుకోవడం. నాన్ వెజ్ డైట్ పర్టిక్యులర్లీ ఓన్లీ ఇన్ ద ఆఫ్టర్నూన్ మాత్రమే లిమిట్ చేసుకోవడం. నైట్ డిన్నర్స్ అనేవి ఎప్పుడూ లైట్గా తీసుకోవడం. తినడానికి పడుకోవడానికి మధ్యలో 2 గంటలు గ్యాప్ ఇవ్వడం. తర్వాత ఆకుకూరలు, కూరగాయలు ఇటువంటివి ఆహారంలో మనం పెంచడం.
తర్వాత ప్రతి మనిషికి తీసుకునే ఆహారంలో 20% మనం తీసుకునే ఆహారం ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి ఉండాలి. ఓకే. అంటే రోజుకి మనం ఒక కేజీ ఆహారం మొత్తం తినేటట్టయితే 200 గ్రాములు కనీసం ఒక పండు నుంచో కాయ నుంచో రావాలి. అప్పుడే మనకు కావాల్సిన విటమిన్స్ కానీ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో ఈ విధంగా ఆహారాన్ని సరి చేసుకోవాలి. రెండోది ఎక్సర్సైజ్. ప్రతి మనిషికి కనీసం రోజుకి 45 నిమిషాల నుంచి గంట పాటు వ్యాయామం కావాలి. అది సింపుల్ వాకింగ్ దగ్గర నుంచి సైక్లింగ్ దాకా, స్విమ్మింగ్ దగ్గర నుంచి జిమ్ దాకా మన పర్సనల్ చాయిస్ని బట్టి ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ అ మస్ట్ ఫర్ ఎవ్రీవన్. సన్నగున్న వారికైనా, పెద్దవారికైనా, చిన్నపిల్లలకైనా, ఆడవారికైనా, ఎవరికైనా కానీ ఫిజికల్ యాక్టివిటీతో కంపల్సరీ ఇవన్నీ రిలేటెడ్గా ఉంటాయి. సో మనం ఆహారం సరి చేసుకోవాలి, ఎక్సర్సైజ్ గురించి దృష్టి పెట్టాలి. అలాగే నెక్స్ట్ స్ట్రెస్, ఆలోచన ఆందోళన ఎక్కువతో నిద్ర పట్టకపోవడం, ఈ సమస్యల వల్ల కూడా ఇవన్నీ పెరుగుతుంటాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి కొంచెం రిలాక్స్ అయ్యేటట్టు చూసుకోవడం, ప్రాపర్ స్లీప్ ఉండడం, ఇవన్నీ చేయాలి. ఇవన్నిటితో పాటు అప్పుడు మనం మందుల గురించి కూడా చెప్పి టాబ్లెట్స్ కొద్ది రోజులు ఒక 1 మంత్ 1.5 మంత్ అయితే మందులు వాడాల్సి ఉంటుంది. మందులు కూడా జీవితాంతం కంటిన్యూ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. సో ఈ విధంగా ఈ మల్టీ మోడల్ ట్రీట్మెంట్ ద్వారా 1 ఆహారం, 2 ఎక్సర్సైజు, 3 స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం, 4వది మందులు, ఇవన్నీ కలిపి చేస్తేనే ఒక వైద్యం కంప్లీట్ అవుతుంది. మళ్ళీ తిరిగి కూడా ఈ సమస్యలు రాకుండా ఉంటాయి.